ఒక సింహం వచ్చింది అనుకోండి, ఆవులన్నీ కూడా ఏం చేస్తాయి, పరిగెత్తుతాయి. ఎన్ని ఆవులున్నా కూడా ఒక్క సింహం చూసి పరిగెత్తుతాయి. కానీ అదే సింహం ఒక దూడని తీసుకెళ్లిపోయింది అనుకోండి, ఆ తల్లి వదలదు. అది సింహమైనా సరే వెళ్ళి ఆ దూడని పట్టుకొని వస్తుంది. ఎందుకు? ఆ బిడ్డ నాది, నువ్వు ఎట్లా తీసుకొని వెళ్తావు అని బలవంతంగా, ఒకవేళ సింహము నోట్లో ఉన్నా కూడా ఆ తల్లి లాక్కొని వస్తుందంట. సింహాన్ని కూడా ఎదిరించే ధైర్యం ఆవుకి ఎలాగొచ్చింది? అది నాది అని తెలిసినప్పుడు. సాతాను ఎందుకు వస్తాడు? దొంగలించడానికి, నరహత్య చేయడానికి, నశింపజేయడానికి వస్తాడంట. నశింపజేయడానికి వచ్చినప్పుడు నువ్వు చూస్తూ ఊరుకోవద్దు. వయలెంట్ విల్ టేక్ బై ఫోర్స్. ఆ వాగ్దానము నాది, దేవుని వాగ్దానములో అది నీది అని చెప్తే అది నాది. మీరు నిల్చోండి. నా కుటుంబాన్ని నశించిపోవడానికి వీల్లేదు, నా కుటుంబం ఇలాంటి స్థానంలో ఉండడానికి వీల్లేదు, నేను నిల్చొని ఉంటాను. సో ఈ రోజు కూడా గర్జించు సింహము వలె సాతాను వస్తే పారిపోయేవాడానికి, వెనక అడగడానికి కాదు. నేను ప్రార్థన చేస్తాను, విశ్వాసముతో నేను పలుకుతాను.